నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కూటమి నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్, బుద్ధ వెంకన్న, కొనకళ్ళ బుల్లయ్య, నాగుల్ మీరా, ఎంఎస్బే, అడ్డూరి శ్రీరామ్, అమిశెట్టి వాసు, డూండి రాకేష్, ఫతహుల్లా, పత్తిపాటి శ్రీధర్। ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర చంటి, 53వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ అప్పాజీ, 51వ డివిజన్ కార్పొరేటర్ మరిపిళ్ళ రాజేష్, 48వ డివిజన్ పెద్దబాబు గారు, 49వ డివిజన్ కార్పొరేటర్ బొల్లా విజయ్ కుమార్ మరియు డివిజన్ ప్రెసిడెంట్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। కాబట్టి కాస్త బయటకు వచ్చి ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా। అంటే ఓటింగ్లో పాల్గొంటున్న సందర్భంగా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని తమ ఓటును వినియోగించుకోవాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను। ఇవాళ ప్రధానంగా ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ ఉంటే ఒక అభ్యర్థికి 5 సంవత్సరాల పాటు రాక్షస పాలన అందించి అన్ని వర్గాల్ని ఇబ్బందులకు గురి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసి మరీ ముఖ్యంగా ఉద్యోగులని మరీ ముఖ్యంగా టీచర్లని అనేక ఇబ్బందులకు గురి చేసి అణచివేతకి పాల్పడి మద్యం షాపుల దగ్గర వారికి కాపలాగా ఇచ్చిన విషయాన్ని కూడా టీచర్లు ఉద్యోగులు గుర్తుపెట్టుకోవాలి। అదేవిధంగా పట్టభద్రులు కూడా నిరుద్యోగులుగా ఉంటున్న వారు కూడా జాబ్ క్యాలెండర్ల పేరుతో ఏ రకంగా తమ నోట్లో మట్టి కొట్టారో విషయాన్ని గుర్తు చేసుకొని అటువంటి పార్టీ సమర్థిస్తున్న అభ్యర్థికి ఓటేయాలా లేదా గత 8 నెలల కాలంలోనే ఒక దార్శనికత కలిగిన నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి రూపంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రూపంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నైపుణ్య శిక్షణని ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఇవాళ ఇచ్చిన హామీని ఇవ్వని హామీని కూడా నెరవేరుస్తూ అన్ని వర్గాలకి అభివృద్ధి ఫలాలు అందేలాగా చేస్తున్న కూటమి సమర్థిస్తున్న వ్యక్తికి ఓటేయాలా అనేది విజ్ఞులైన ఓటర్లకు నేను చెప్పనవసరం। అభివృద్ధి సంక్షేమం కేవలం మాటల్లోనే కాకుండా చేసి చూపిస్తున్న కూటమి అభ్యర్థిని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతున్నా। అదే సమయంలో 5 సంవత్సరాలు అరాచక పాలన అందించిన శక్తులు మద్దతును అందిస్తున్న వ్యక్తిని తిరస్కరించాల్సిందిగా కోరుతున్నాను। పట్టభద్రుల నియోజకవర్గం ఓటింగ్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో సాఫీగా జరుగుతూ ఉంది। అయితే కాస్త మందకొడిగా కూడా జరుగుతూ ఉంది। రాత్రి శివరాత్రి జాగారం చేసిన కారణంగానో మరే కారణంగానో ఓటర్లు రావాల్సిన సంఖ్యలో ఇంకా రాలేదు। అయితే ఈ ఓటర్లందరూ కూడా చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, టీచర్లు, కాబట్టి వారికి ఓటు హక్కు గురించి వాటి ప్రాధాన్యత గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు। అందరూ వచ్చి తమ విలువైన ఓటుని వేయాల్సిందిగా కోరుతున్నాను। అయితే వేస్తున్న క్రమంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను।
వాళ్ళ ప్రధానంగా ఇద్దరు అభ్యర్థుల మీద పోటీ జరుగుతూ ఉంటే ఒక అభ్యర్థి గతంలో మంత్రిగా, శాసనసభ్యులుగా, 3 సార్లు శాసనసభ్యులుగా విశేష అనుభవం కలిగిన వ్యక్తి, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి. అదేవిధంగా ఆ అభ్యర్థికి కూటమి సమర్థత ఉంది. 8 నెలల కాలంలో ఎటువంటి పాలన మంచి ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టివేయబడితే ఒక దార్శనికత కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళ రాష్ట్రం మళ్ళీ ఆర్థిక ప్రగతి అంటే ఇతర పెద్ద రాష్ట్రాల్లో 17వ స్థానానికి జారిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్ది ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా విశేషంగా సహకారం అందిస్తున్నారు. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు 8 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చాయంటే ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవాళ అందుబాటులోకి వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయనే విషయాన్ని కూడా పెట్టుకోవాల్సింది. ఇచ్చిన హామీని, ఇవ్వని హామీని కూడా ఇవాళ నెరవేర్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ కూడా మంచి పాలన అందిస్తున్నారు. అటువంటి పాలన అందిస్తున్న కూటమి సమర్థిస్తున్న అభ్యర్థిని సమర్థించాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, రెండో వైపు 5 సంవత్సరాల పాటు ఒక అవినీతి, అరాచక, అస్తవ్యస్త పాలన అందించి ప్రజల్ని, అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి మరి ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని కూడా మనం మర్చిపోవచ్చు. అటువంటి పార్టీ ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తాం. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా నిరుద్యోగ యువత క్యాలెండర్ల పేరుతో ఎటువంటి మోసం చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అటువంటి అరాచక పాలన అందించిన పార్టీ సమర్థిస్తున్న వ్యక్తిని మనం సమర్థించాలా, లేదా ఒక అభివృద్ధికి చిరునామాగా నిలిచిన కూటమి సమర్థిస్తున్న వ్యక్తిని సమర్థించాలనే విషయాన్ని విఘ్నత కలిగిన ఓటర్లు ఒకసారి ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా. ఇప్పటిదాకా అంటే ఒక్కొక్క బూత్లో ఒక రకంగా ఉంది, కానీ సగటున చూస్తే 25% దాకా మాత్రమే అయినట్టుగా తెలుస్తారు. 25% దాకా ఇంకా వస్తున్నారు. ఓటర్లను కూడా అందుకనే విజ్ఞప్తి చేస్తున్నాం, వచ్చి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి. ఓకే సార్.